హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బహురూపి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక కారుని పోలీసులు వెంబడిస్తూ ఉంటారు. అలా వెంబడిస్తూ ఉండగా ఆ కారు ఫారెస్ట్ లోకి వెళుతుంది. ఎస్ఐ సుమంత్ కూడా ఆ కారుని ఫాలో అవుతూ వెళ్ళగా ఆ కారులో ఉన్న వాళ్ళు కారుని ఒక ప్లేస్ లో ఆపేసి అక్కడి నుంచి పారిపోయి ఉంటారు. సుమంత్ వెంటనే ఆ కారు దగ్గరికి వెళ్లి చూడగా కారులో చాలా బంగారం ఉంటుంది. కానీ సుమంత్ వెంటనే ఈ విషయాన్ని తన కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలనుకుంటాడు, కానీ తన వాకీ టాకీలో సిగ్నల్ లేకుండా ఉంటుంది. దాంతో తన వెంటనే తనతో పాటు ఉన్నటువంటి కానిస్టేబుల్ ని చూసి, నువ్వు ఒక పని చేయి, వెంటనే స్టేషన్ కి వెళ్లి పోలీసులు ఇక్కడికి బ్యాకప్ తీసుకురాని అంటాడు. దాంతో సుమంత్ వెంటనే తనతో పాటు ఉన్న కానిస్టేబుల్ ని చూసి, మనం ఇక్కడి నుంచి బంగారం తీసుకుని వెళ్లడం చాలా ప్రమాదం, దాని మధ్యలో ఇక్కడి నుంచి పారిపోయిన వాళ్ళ గ్యాంగ్ దాడి చేసే అవకాశం కూడా ఉంది, నాకు సిగ్నల్ అందడం లేదు, నువ్వు వెంటనే స్టేషన్ కి వెళ్లి బ్యాకప్ పోలీసుల్ని తీసుకురండి అని అంటాడు. అయితే ఆ కానిస్టేబుల్ మాత్రం సుమంత్ చూసి, సార్ ఇక్కడ ఎవరూ కూడా లేరు, దొరికినటువంటి బంగారాన్ని మనం పంచుకుందాం అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సుమంత్ వెంటనే ఆ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని, నువ్వేం మాట్లాడుతున్నావు, పోలీస్ డ్యూటీ చేస్తూ ప్రజా సొమ్ముని దోచుకోవడం తప్పు, అలా చేస్తే మన డ్యూటీకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం, అలాంటి పని మాత్రం నేను ఎప్పుడూ కూడా జీవితంలో చెయ్యను అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సుమంత్ వాకీ టాకీకి సిగ్నల్ రావడంతో తనే డైరెక్ట్ గా కంట్రోల్ రూమ్ తో మాట్లాడుతూ ఇక్కడికి బ్యాకప్ ని తీసుకురండి అని అంటూ ఉంటాడు. ఇక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది. ఇక్కడ 25 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి స్టోరీని చూపించడం జరుగుతుంది. సుమంత్ తన డ్యూటీ నుంచి రిటైర్డ్ అయిపోయి బహురూపి అనే ఒక పుస్తకాన్ని రాసి దాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాడు. అక్కడే సుమంత్ ఆ బుక్ గురించి మాట్లాడుతూ, నేను పోలీస్ ఆఫీసర్ గా డ్యూటీ చేసిన సమయంలో చాలా కేసుల్ని పరిష్కరించాను, కానీ ఈ బుక్ లో మాత్రం నేను పరిష్కరించలేని కేసులు, అలాగే నేను చేసిన తప్పులు, నేను పొందినటువంటి ఓటముల గురించి ఈ బుక్ లో రాసి ఉంది అని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ సుమంత్ రాసినటువంటి ఆ బుక్ ఎవరి గురించి దేని గురించి రాశాడో అనేది చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఇక్కడ మనకు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఒక మిల్లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నటువంటి విక్రమ్ ని చూపించడం జరుగుతుంది. తనే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ చేయడం జరిగింది. తను చాలా ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలో మిల్లులో వర్క్ చేస్తున్నటువంటి కొంతమంది వర్కర్స్ వాళ్ళ జీతాలు పెంచాలి అని స్ట్రైక్ చేస్తూ ఉంటారు. అప్పుడు అటు వెళ్తున్నటువంటి మేనేజర్ విక్రమ్ ని పిలిచినటువంటి యూనియన్ లీడర్ బాలాజీ తన మెడలో చెప్పులు దండ వేసి అవమానిస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత అక్కడ వచ్చినటువంటి మిల్లు ఓనర్ కూడా అక్కడ ఉన్నటువంటి విక్రమ్ నే తిడుతూ ఉంటాడు. అయితే ఇంత జరిగినప్పటికీ ఆ తర్వాత రోజు నుంచి విక్రమ్ మళ్ళీ తన పని తాను చూసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఒక రోజు విక్రమ్ నాటకం చూసి రాత్రిపూట చాలా లేట్ గా ఇంటికి వెళుతూ ఉండగా ఎవరో కొంతమంది యూనియన్ లీడర్ అయినటువంటి బాలాజీని చంపి అక్కడి నుంచి పారిపోతారు. అది చూసినటువంటి విక్రమ్ వెంటనే అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ బాలాజీని కాపాడే ప్రయత్నం చేయబోతూ ఉంటాడు. కానీ అప్పటికే యూనియన్ లీడర్ బాలాజీ చనిపోయి ఉంటాడు. అదే సమయంలో ఎవరో వెనక నుంచి వచ్చి మన విక్రమ్ తల మీద గట్టిగా కొట్టడంతో విక్రమ్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. కట్ చేస్తే కొద్దిసేపటి తర్వాత అక్కడికి ఊరు వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ పడిపోయి ఉన్నటువంటి విక్రమ్ ని చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చి ఈ విక్రమ్ యూనియన్ లీడర్ అయినటువంటి బాలాజీని చంపేసి ఉంటాడు అని ఆ విక్రమ్ ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటారు. గ్రామస్తులు కూడా విక్రమే ఈ పని చేసి ఉంటాడు అని నమ్ముతూ ఉంటారు. మరోపక్క పోలీస్ స్టేషన్ కి సుమంత్ ఆ బంగారాన్ని తీసుకుని వచ్చి, ఈ బంగారాన్ని వెంటనే గవర్నమెంట్ కి సబ్మిట్ చెయ్యండి అని అంటూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ మాత్రం, గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం ఎందుకు సార్, దీన్ని మనమే పనిచేసుకుందాం అని అంటూ ఉంటారు. అంటే ఆ స్టేషన్ లో ఉన్నటువంటి చాలా మంది పోలీస్ ఆఫీసర్లు లంచగొండిగా ఉంటారు, కానీ ఒక్క సుమంత్ మాత్రమే చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే స్టేషన్ దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సుమంత్ ను చూసి, సార్ మిల్లో యూనియన్ లీడర్ హత్య జరిగింది, తన డెడ్ బాడీ దగ్గరే అక్కడ మేనేజర్ గా వర్క్ చేస్తున్నటువంటి విక్రమ్ పడి ఉన్నాడు, ఆ విక్రమ్ ని ఇక్కడికి తీసుకుని వచ్చి ఎంత టార్చర్ చేసిన నిజం మాత్రం చెప్పడం లేదు అని అంటూ ఉంటాడు. దాంతో సుమంత్ వెంటనే తను తీసుకొచ్చినటువంటి బంగారాన్ని స్టేషన్ లో ఉన్న పోలీసులకు ఇచ్చి, బంగారాన్ని లెక్క పెట్టండి అని, తన చుట్టూ ఉన్నటువంటి పోలీసులు చాలా అవినీతి పరుల్లాగా ఉన్నారు అని వాళ్ళ మీద ఉన్నటువంటి కోపం మొత్తం కూడా విక్రమ్ మీద చూపిస్తూ, నిజం చెప్పు, నువ్వే కదా ఆ యూనియన్ లీడర్ ని
చంపేసింది అని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అయినప్పటికీ విక్రమ్ మాత్రం నేను ఆ బాలాజీని చంపలేదు అని అంటూ ఉంటాడు. సుమంత్ విక్రమ్ ని చాలా తీవ్రంగా కొడుతూ ఉండడంతో అది చూసినటువంటి స్టేషన్ లో ఉన్న పోలీసులు అందరూ కూడా ఈ సుమంత్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా ఉన్నట్లుగా ఉన్నాడు, ఇతనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ భయపడుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజే విక్రమ్ ని కోర్టుకి తీసుకుని వెళ్ళగా అక్కడ విక్రమ్ మీద విచారణ జరుగుతూ ఉంటుంది. అక్కడ విక్రమ్ ఫ్యామిలీని తీసుకుని రాగా విక్రమ్ ఫాదర్, విక్రమ్ అన్నయ్య, అలాగే విక్రమ్ వదిన ముగ్గురు కూడా ఆ మిల్లు ఓనర్ తో కుమ్మక్కయ్యి అతని దగ్గర డబ్బులు తీసుకుని విక్రమ్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్తారు. ఇది మొత్తం చూస్తున్నటువంటి విక్రమ్ ఒక్కసారిగా షాక్ అవుతూ నన్నెవరో బాగా ప్లాన్ చేసి ఈ కేసులో ఇరికిస్తున్నట్లుగా ఉన్నారు అనుకుంటూ ఉంటాడు. అయితే యూనియన్ లీడర్ బాలాజీ హత్య కేసులో అన్ని సాక్ష్యాలు కూడా విక్రమ్ కి వ్యతిరేకంగా ఉండడంతో కోర్టులో విక్రమ్ కి 5 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తారు. కట్ చేస్తే ఆ తర్వాత సుమంత్ పారి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరో పక్క విక్రమ్ మాత్రం జైలుకి వెళ్లి అక్కడ జైలు శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. విక్రమ్ లైన్ల నుంచి ఆహారం తీసుకుని వెళుతూ ఉండగా ఇంతలో అతని దగ్గరకు ఒక రౌడీ వచ్చి విక్రమ్ భోజనం చేస్తున్నటువంటి ఆహారంలో నీళ్లు పోస్తాడు. ఆ రౌడీ విక్రమ్ ను చూసి నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి అంటే నాకు సేవలు చేసుకుంటూ ఉండాలి అని విక్రమ్ తో గొడవ పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి సలీం బాయ్ వచ్చి ఆ రౌడీని చాలా తీవ్రంగా కొడుతూ అసలు విక్రమ్ ఎటువంటి తప్పు చేయలేదు, అతన్ని ఈ తప్పులు ఇరికించి ఇక్కడికి శిక్ష వేసి ఇక్కడ పంపించారు, అతనితో రేపటి నుంచి ఎవరైనా గొడవ పడితే మాత్రం నేను ఊరుకోను, ఆ విక్రమ్ నా మనిషి, అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా సలీం బాయ్ చెప్తున్నటువంటి మాటలని చాలా సీరియస్ గా వింటూ ఉంటారు. అది మొత్తం చూస్తున్నటువంటి విక్రమ్ చాలా భయపడుతూ ఆ సలీం బాయ్ ని చూసి అన్న ఇదంతా నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ సలీం బాయ్ వెంటనే విక్రమ్ ను చూసి నాకు ఈ ఏరియా మొత్తం కూడా నెట్వర్క్ చాలా ఎక్కువ ఉంది, నిజంగానే నువ్వు ఈ హత్య చేయలేదు, మీ మిల్లులో వర్క్ చేస్తున్నటువంటి యూనియన్ లీడర్ ని చంపింది మరెవరో కాదు, మీ మిల్లు ఓనరే తనని చంపి ఆ కేసులో తను ఇరుక్కోకుండా ఉండడం కోసం ఆ కేసులో నిన్ను ఇరికించాడు, అంతేకాదు ఇందులో నీ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది, పోలీసులు డబ్బులు తీసుకుని ఈ కేసుని చాలా కామెడీ చేశారు, అదేవిధంగా మీ అన్న వదిన మరియు నాన్న కూడా డబ్బులకు ఆశపడి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు, ఎందుకంటే నువ్వు జైలుకి వెళ్ళిపోతే ఆస్తి మొత్తం కూడా అన్నకి మరియు వదినికి వెళ్ళిపోతుంది అన్న పక్కా ప్లాన్ తోని ఈ విధంగా చేశారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి విక్రమ్ చాలా షాక్ అవుతూ బాధపడుతూ అక్కడ జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మరోపక్క సుమంత్ని తన సీనియర్ ఆఫీసర్ పిలిపించి నీకు ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ చంద్రపూర్ లో వేయడం జరిగింది, అక్కడ పిక్ పాకెటింగ్ దొంగతనాలు చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి, అక్కడ పోస్టింగ్ తీసుకున్న వెంటనే వీటన్నిటిని కూడా అరికట్టాలి అని చెప్పడంతో సరే సార్ తప్పకుండా అలాగే చేస్తాను అని వెంటనే ఇంటికి వెళ్లి తన వైఫ్ కి తన ప్రమోషన్ గురించి చెప్పడంతో తన వైఫ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క జైల్లో ఉన్నటువంటి విక్రమ్ మాత్రం అక్కడ ఉన్నటువంటి సలీం బాయ్ ని బాగా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఈ సలీం బాయ్ జైల్లోనే ఉంటూ పోలీసులకు చుక్కలు చూపిస్తూ బయట తన వ్యాపారాన్ని అంతా కూడా ఎలా చేసుకుంటున్నాడు, పెద్ద పెద్ద వాళ్ళతో ఎలా డీలింగ్స్ చేస్తున్నాడు అవన్నీ కూడా నేర్చుకోవాలి అని ఆ సలీం బాయ్ కి బాగా దగ్గర అవుతాడు. సలీం బాయ్ కూడా విక్రమ్ ని బాగా దగ్గర చేసుకుని ఎలా నెట్వర్క్ ని పెంచుకోవాలి, ఎలా ఈ పనులన్నీ చెయ్యాలి, అదేవిధంగా పోలీసులకు దొరకకుండా ఏ విధంగా బ్యాంక్ నుంచి డబ్బులు దొంగతనం చెయ్యాలి అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు. అసలు విక్రమ్ ఇవన్నీ కూడా ఎందుకు నేర్చుకుంటూ ఉంటాడంటే ఎప్పుడైతే తను జైలు నుంచి రిలీజ్ అవుతాడో రిలీజ్ అయిన వెంటనే పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సుమంత్ కి గుణపాఠం నేర్పించాలి, తన వల్లే నేను ఈ రోజు 5 సంవత్సరాల పాటు జైలు శిక్షణ అనుభవిస్తున్నాను, తనకు కూడా నేను బుద్ధి చెప్పేలాగా చెయ్యాలి అని ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగానే 5 సంవత్సరాలు గడిచిపోతుంది. విక్రమ్ రిలీజ్ అవడానికి ముందు సలీం బాయ్ దగ్గరికి వెళ్లి తన బ్లెస్సింగ్స్ తీసుకోగా సలీం బాయ్ వెంటనే విక్రమ్ ను చూసి నువ్వు ఇక్కడి నుంచి రిలీజ్ అవ్వగానే వెంటనే నువ్వు చందన్పూర్ కి వెళ్ళు, అక్కడ మన గ్యాంగ్ లో జాయిన్ అవ్వు అని అంటాడు. దాంతో విక్రమ్ వెంటనే జైలు నుంచి బయటకు వచ్చి బస్సులో వెళుతూ ఉండగా రాత్రి సమయంలో ఆ బస్సులకు కొంతమంది దొంగలు ఎక్కి బస్సులో ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు బంగారం అన్ని కూడా దోచుకుని వెళ్లిపోతారు. అలా బస్సులోకి ఎక్కి దొంగతనం చేయడానికి వచ్చిన వారిలో అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఉండి ఉంటారు. అయితే విక్రమ్ మాత్రం ఆ దొంగల నుంచి తప్పించుకుని ఆ తర్వాత రోజు ట్రాక్టర్ లో సలీం చెప్పినటువంటి ఆ సజ్జల్పూర్ గ్రామం దగ్గరికి వెళుతూ ఉండగా మార్గం మధ్యలో కొంతమంది డాన్స్ చేస్తూ ఉంటారు. అక్కడ డాన్స్ చేస్తున్నటువంటి ఒక అమ్మాయిని చూసినటువంటి విక్రమ్ ఈ అమ్మాయి రాత్రి మాస్క్ పెట్టుకుని బస్సులకు దొంగతనం చేయడానికి వచ్చింది, ఆ అమ్మాయి కళ్ళు నాకు బాగా గుర్తున్నాయి అని ఆ అమ్మాయిని గుర్తుపడతాడు. నిజానికి ఆ అమ్మాయి పేరు జిల్మిల్ అయి ఉంటుంది. ఆ తర్వాత విక్రమ్ వెంటనే సలీం బాయ్ కి తెలిసినటువంటి లాయర్ దగ్గరికి వెళ్లి తన ఐడెంటిటీ మొత్తం కూడా మార్చేసుకుంటాడు. తను సలీం బాయ్ని ఏ విధంగా కలిశాడు, తన లైఫ్లో ఏమేమి జరిగింది, తను ఏ విధంగా జైలుకి వెళ్ళాడు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సుమంత్కి గుణపాఠం నేర్పించాలి, అందుకు మీ సహాయం నాకు కావాలి అని అడుగుతాడు. గ్రామ పెద్ద వెంటనే విక్రమ్ను చూసి మేము నీకు సహాయం చేస్తే మాకేంటి లాభం అని అడుగుతాడు. విక్రమ్ వెంటనే వాళ్ళని చూసి మనం దోచుకోబోయేదంతా కూడా మనం సమానంగా పంచుకుందాం, నాకు ఈ ఊర్లో 2 వీలర్స్ దొంగతనం చేసే వాళ్ళని 2 ఇవ్వండి, అప్పుడే నా పని బాగా ఈజీ అవుతుంది అని అంటాడు. దాంతో గ్రామ పెద్ద
పెద్ద వెంటనే ఆ విక్రమ్ ని చూసి సత్య మరియు సత్య ఫ్రెండ్ ని అలాగే జిల్మిల్ ని కూడా ఆ విక్రమ్ కి ఇస్తాడు. దాంతో విక్రమ్ అండ్ టీం వెంటనే ఆ ఏరియాలో దొంగతనం చేయడం కోసం ప్లానింగ్ మొదలు పెడతారు. కట్ చేస్తే మరోపక్క సుమంత్ కూడా చందనపూర్ కు వచ్చి అక్కడ వర్క్ చేస్తూ ఉండగా తన భార్య అయినటువంటి పరికి సుమంత్ ఎక్కువ టైం ఇవ్వకపోవడంతో తను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంది. దాంతో సుమంత్ వెంటనే పరిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా చెక్ చేసినటువంటి డాక్టర్ వెంటనే సుమంత్ ను చూసి ఎప్పుడు డ్యూటీయే కాదు, అప్పుడప్పుడు నీ వైఫ్ కూడా కొంచెం సమయం ఇవ్వు, తనని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి పంపిస్తాడు. కట్ చేస్తే మరోపక్క విక్రమ్ తను ఇంతకు ముందు వర్క్ చేసినటువంటి ఆ మిల్ ఓనర్ ని చంపాలి అని ఆ మిల్లు ఓనర్ దగ్గరికి వెళ్ళగా అక్కడే మిల్లు ఓనర్ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. ఆ మిల్లు ఓనర్ వెంటనే విక్రమ్ ని చూసి నిన్ను జైలుకి పంపించడంలో నా ప్రమేయం ఏమీ లేదు, ఇదంతా కూడా నీ కుటుంబమే ప్లాన్ చేసి నిన్ను జైలుకి పంపించింది, ఇందులో నా హస్తం ఏమీ లేదు అంటూ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. దాంతో అది మొత్తం ఉన్నటువంటి విక్రమ్ చాలా షాక్ అవుతూ వెంటనే ఆ మిల్లు ఓనర్ ని తిరిగి మళ్ళీ తను చేయబోయే దొంగతనాలలో పార్ట్నర్ ని చేసుకుంటాడు. ఆ వెంటనే విక్రమ్ తన టీం మెంబర్స్ అందరితో కలిసి ఒక సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్లి వాళ్ళు ఏ పనులు చేయాలి అవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళ పనులన్నీ కూడా చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత రోజే సత్య మరియు తన ఫ్రెండ్ వెంటనే చందన్పూర్ కి బయలుదేరి వెళ్లి అక్కడ బ్యాంక్ దగ్గర ఏ ప్లేసులు ఉన్నాయి, అక్కడ జనాభా ఎంత రద్దీగా ఉంది, అసలు బ్యాంక్ చుట్టూ ఏవేవి ఉన్నాయో అంటూ బాగా రిక్కి నిర్వహిస్తూ ఉంటారు. ఆ వెంటనే సత్య మరియు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా పోలీస్ డ్రెస్సులు వేసుకుని వెళ్తూ ఒక ప్లేస్ లో ఇద్దరు ప్రేమికులు రొమాన్స్ చేసుకుంటూ ఉండగా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బండిని తీసుకుని ఆ బండి నెంబర్ కూడా మార్చేసి ఆ బండిని వేసుకుని ఊరు మొత్తం తిరుగుతూ బ్యాంకులో దొంగతనం చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుని వెళ్ళాలి, రైలు మార్గంలో వెళితే ఎంత సమయం పడుతుంది, పడవ మార్గంలో వెళితే ఎంత సమయం పడుతుంది అని ఆ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం తిరిగి రెక్కి నిర్వహిస్తూ ఉంటారు. ఆ తర్వాత విక్రమ్ టీమ్ లో ఉన్నటువంటి మరొక వ్యక్తి డైరెక్ట్ గా చందనపూర్ లో ఉన్నటువంటి బ్యాంక్ లోపలికి వెళ్లి అక్కడ అలారం ఎక్కడ ఉంది, క్యాషియర్ ఎక్కడ ఉంటున్నాడు, మేనేజర్ ఎక్కడ ఉంటున్నాడు, ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటున్నారు, సాధారణంగా ఆ బ్యాంక్ లో ఎంత క్రౌడ్ ఉంటుంది, డబ్బులు వీళ్ళు ఎక్కడ పెడుతున్నారు, ఇవన్నీ కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుని వెళ్లి వాళ్ళ టీం లీడర్ అయినటువంటి విక్రమ్ కి చెప్తాడు. దాంతో ఆ తర్వాత రోజే విక్రమ్ అన్న టీం వెంటనే ఆ చందనపూర్ కి బయలుదేరి వెళ్లిపోయి వాళ్ళ పేర్లు వాళ్ళ గెటప్లు మొత్తం మార్చుకుని వెంటనే అక్కడే జీవించడం మొదలు పెడతారు. ఒకరోజు ఎస్ఐ సుమంత్ ఆ చందనపూర్ లో ఉన్నటువంటి బ్యాంక్ దగ్గరికి వచ్చి అక్కడ తన పని ముగించుకుని తన వైఫ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో విక్రమ్ అన్న టీం అక్కడికి బయలుదేరి వస్తారు. విక్రమ్ ఆ సుమంత్ ముందు నుంచే బ్యాంక్ లోపలికి వెళుతూ ఉంటాడు కానీ సుమంత్ మాత్రం ఆ విక్రమ్ ను గుర్తుపట్టలేకపోతాడు. విక్రమ్ అండ్ టీం వెంటనే బ్యాంక్ లోపలికి వెళ్లి మళ్ళీ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం అబ్జర్వ్ చేసి ఇంటికి వచ్చి సేమ్ అదే బ్యాంక్ లాంటి ఒక సెట్ ని కూడా వేసి ఆ తర్వాత వాళ్ళు వెంటనే బ్యాంక్ లో డబ్బులు దొంగతనం చేసి ఏ విధంగా పారిపోవాలి అని అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు విక్రమ్ అన్న టీం డైరెక్ట్ గా బ్యాంక్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ని, బ్యాంక్ లో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ని, అలాగే బ్యాంక్ మేనేజర్ కి కూడా గన్ను చూపించి బెదిరించి బ్యాంక్ లో డబ్బులు మొత్తం దొంగతనం చేసుకుని అక్కడి నుంచి వెళుతూ బ్యాంక్ డోర్ కి ఒక టైం బాంబ్ ని సెట్ చేసి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు వెనకాల ఎవరో రాకుండా ఉండడం కోసం బ్యాంక్ డోర్ కి ఒక టైం బాంబ్ పెట్టి వెళ్లిపోతారు. ఫ్రెండ్స్, ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి వాళ్ళు బ్యాంక్ డోర్ కి పెట్టినటువంటి బాంబు నిజమైంది కాదు, అది ఒక డమ్మీ బాంబు అయి ఉంటుంది. అలా విక్రమ్ అన్న టీం వెంటనే బ్యాంక్ లో డబ్బు మొత్తం దొంగతనం చేసి వాళ్ళ స్థావరానికి వచ్చేసి వెంటనే వాళ్ళు వేషాలన్నీ కూడా వేసుకుని వీధుల్లోకి వెళ్లి బహురూపుల్లాగా తయారయ్యి అక్కడ డాన్సులు చేస్తూ ఆటలాడుతూ ఉంటారు. ఈ విషయం పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు వెంటనే ఆ బ్యాంక్ దగ్గరికి వచ్చి ఆ ఊరు మొత్తం వెతుకుతూ ఉంటారు. అప్పుడే అక్కడ పోలీసులకి మొహాలకు రంగులు వేసుకుని బహురూపుల్లాగా అక్కడ డాన్స్ చేస్తున్నటువంటి విక్రమ్ అన్న టీం కూడా అక్కడే ఉంటుంది. వాళ్ళని చూసినటువంటి పోలీసులు వాళ్ళని ఏమి అనుమానించకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. కొంతసేపు అక్కడ డాన్స్ వేసినటువంటి విక్రమ్ అన్న టీం అక్కడి నుంచి వెళ్లిపోయి వాళ్ళు దొంగతనం చేసినటువంటి డబ్బు మొత్తం కూడా తీసుకుని వెళ్లిపోతూ వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలన్నింటినీ కూడా ఒక చోట కాల్ చేసి డబ్బులు మొత్తం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయి వాటిని పంచుకుని చాలా హ్యాపీగా ఉంటారు. అయితే మరో పక్క చందన్పూర్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి పై అధికారి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ మన సుమంత్ ను చూసి నీ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బ్యాంక్ లోని దొంగతనం జరిగింది, ఇప్పటి వరకు నువ్వు దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోలేదు అని తిడుతూ ఉంటాడు. ఆ విధంగా సుమంత్ మీద చాలా ప్రెజర్ పెరుగుతూ ఉండడంతో తను ఎలాగైనా బ్యాంక్ లో దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోవాలి అని కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా స్టేషన్ లోనే ఉంటూ ఆ కేసు గురించి చాలా తీవ్రంగా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. మరోపక్క స్టేషన్ లో ఉన్నటువంటి సుమంత్ వైఫ్ అయినటువంటి పరికి సుమంత్ ఎందుకు డైలీ ఇంటికి రావడం లేదు, తను వేరే అమ్మాయితో ఏమైనా రిలేషన్షిప్ లో ఉన్నాడేమో అని తనని అనుమానిస్తూ చాలా మెంటల్ గా డిప్రెషన్ గా ఫీల్ అవుతూ ఇంటికి వచ్చినటువంటి తన హస్బెండ్ అయినటువంటి సుమంత్ తో మంచిగా మాట్లాడకుండా నువ్వు ఎందుకు రెగ్యులర్ గా ఇంటికి రావడం లేదు అని గొడవ చేస్తూ ఉంటుంది. వచ్చేస్తే ఆ తర్వాత కొన్ని రోజులకి చందన్పూర్ గ్రామానికి పక్క గ్రామంలో ఉన్నటువంటి మరొక బ్యాంకు లో కూడా దొంగతనం జరగడంతో సుమంత్ వెంటనే తన టీంతో అక్కడికి వెళ్లి బ్యాంక్
మేనేజర్ ని ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టగా బ్యాంక్ మేనేజర్ వెంటనే సుమంత్ ను చూసి మాట్లాడుతూ, సార్ ముందుగా వాళ్ళు బ్యాంక్ లోకి వచ్చి అలారం ని ముందుగానే ఆపేసి బ్యాంక్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా గన్ను చూపించి బెదిరించారు. ఆ తర్వాత డబ్బులు మొత్తం దొంగతనం చేసి ఇక్కడి నుంచి వెళుతూ బ్యాంక్ డోర్ కి ఒక టైం బాంబుని పెట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఎస్ఐ సుమంత్, ఇంతకు ముందు దొంగతనం ఏ విధంగా జరిగిందో సేమ్ అదే విధంగానే ఇప్పుడు కూడా దొంగతనం చేశారు, అంటే ఆ గ్యాంగే ఇక్కడ కూడా దొంగతనం చేసినట్లుగా ఉంది అని వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల్లో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తాడు. కానీ దొంగల గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన సుమంత్ కి తెలియకుండా ఉంటుంది. అదే సమయంలో విక్రమ్ అండ్ టీం వెంటనే మరొక గ్రామంలో ఉన్నటువంటి బ్యాంక్ లో కూడా దొంగతనం చేసుకుని వెళ్లిపోవడంతో ఎస్ఐ సుమంత్ కి మాత్రం అసలు ఈ దొంగలు ఎవరు, ఇంత పగడ్బందీకి ఎలా దొంగతనం చేస్తున్నారు, ఒక్క క్లూ కూడా వదలకుండా ఎలా దొంగతనం చేస్తున్నారు అని చాలా తీవ్రంగా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో సుమంత్ కి మాత్రం పై ఆఫీసర్స్ నుంచి చాలా ప్రెజర్ కూడా పెరుగుతూ ఉంటుంది. మరోపక్క ఇంట్లో ఉన్నటువంటి సుమంత్ వైఫ్ అయినటువంటి పరి ఆరోగ్యం కూడా రోజు రోజుకి క్షీణిస్తూ తను చాలా మెంటల్ గా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. దాంతో సుమంత్ వెంటనే తన వైఫ్ అయినటువంటి పరిని తీసుకుని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయిస్తూ ఈ కేసుని ఎలా సాల్వ్ చేయాలి, ఈ దొంగల్ని ఎలా పట్టుకోవాలి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. చేస్తే మరోపక్క విక్రమ్ మరియు కలిసి పని చేస్తున్నటువంటి జిల్మిల్ ఇద్దరు కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి విక్రమ్ ఫాదర్ చనిపోవడంతో విక్రమ్ వెంటనే జిల్మిల్ ని తీసుకుని తన ఫాదర్ ని చూడడానికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి తన అన్నయ్య మరియు వదిన మాత్రం నువ్వు ఇక్కడికి రావడానికి వీలు లేదు అని విక్రమ్ ని మరియు తన వైఫ్ అయినటువంటి జిల్మిల్ ని ఇద్దరిని కూడా అక్కడి నుంచి బయటికి పంపించేస్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. విక్రమ్ మాత్రం ఎలాగైనా సుమంత్ మీద ఇంకా పగ తీర్చుకోవాలి అని వెంటనే రియల్ బాంబుని తయారు చేయడం కూడా మొదలు పెడతాడు. అయితే ఆ బాంబు పేలడంతో విక్రమ్ చేతి వేళ్లను కోల్పోతాడు. దాంతో జిల్మిల్ వెంటనే విక్రమ్ కి చాలా మంచిగా వైద్యం చేయించి తనను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అంత జరిగినప్పటికీ విక్రమ్ మాత్రం తన టీంతో కలిసి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న బ్యాంకుల్లోకి వెళ్లి దొంగతనాలు మాత్రం ఆపకుండా దొంగతనాలు కంటిన్యూగా చేస్తూనే ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సుమంత్ మాత్రం ఆ కేసుని చాలా సీరియస్ గా తీసుకుని ఏ బ్యాంకుల్లో అయితే దొంగతనం జరిగిందో అక్కడికి వెళ్లి బ్యాంక్ మేనేజర్ అందరినీ కలిసి మీ బ్యాంకులో దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అని వాళ్ళ గుర్తులన్నీ తెలుసుకుని ప్రతి బ్యాంకులో కూడా దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళ ఊహా చిత్రాలని డ్రా చేయిస్తాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే విక్రమ్ అండ్ టీం ప్రతి బ్యాంక్ కి వెళ్లే సమయంలో రకరకాల గెటప్లు వేసుకుని వెళ్లి ఉంటారు. దాంతో సుమంత్ వెంటనే బ్యాంక్ లో దొంగతనం చేసిన వాళ్ళ ఊహా చిత్రాలను గీయించినప్పటికీ ప్రతి బ్యాంక్ లో కూడా వేరు వేరు వ్యక్తులు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. దాంతో సుమంత్ కి ఏమీ అర్థం కాకుండా వెంటనే తన టీం ను చూసి మీరు ఎలాగైనా సరే వీళ్ళు ఎక్కడ ఉన్నారో వెతకండి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క విక్రమ్ దగ్గరికి విక్రమ్ ని వెతుక్కుంటూ తన వదిన తన కొడుకుని తీసుకుని అక్కడికి వచ్చి విక్రమ్ ని కలిసి మీ అన్నయ్య చనిపోయాడు, ఇల్లు కూడా తాకట్లో పెట్టి చనిపోయాడు, డబ్బులు సరిగ్గా కట్టలేదు అని డబ్బులు ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి తోసేశారు, నువ్వే మాకు ఏదో ఒక సహాయం చెయ్యాలి అని వేడుకుంటుంది. దాంతో విక్రమ్ తన వదిన తనకి అంత అన్యాయం చేసినప్పటికీ అవేమీ కూడా మనసులో పెట్టుకోకుండా తనకి డబ్బులు ఇచ్చి వదిన ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇంకెప్పుడు కూడా నువ్వు మా దగ్గరికి రాకు, నేనేం చేస్తున్నానో ఎవరికి కూడా చెప్పొద్దు అని తన వదినికి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోపక్క ఎస్ఐ సుమంత్ మాత్రం ఈ దొంగతనాలు జరుగుతున్నటువంటి ప్యాటర్న్ ని బాగా గమనించి వెంటనే తన టీంలో ఉన్న పోలీసులందరినీ పిలిచి నా అంచనా కరెక్ట్ అయితే ఈ టీం నెక్స్ట్ బ్రహ్మపూర్ అనే గ్రామంలో ఉన్నటువంటి బ్యాంక్ లో దొంగతనం చేయబోతున్నారు, మనం వెంటనే అక్కడికి వెళ్లి వాళ్ళని పట్టుకోవాలి అని అంటూ ఉంటాడు. వచ్చేస్తే మరోపక్క నిజంగానే విక్రమ్ అన్న టీం వెంటనే బ్రహ్మపూర్ కి వెళ్లి అక్కడ వాళ్ళు ముస్లింస్ లాగా గెటప్స్ మార్చుకుని ఆ ఏరియా మొత్తం కూడా రిక్కి నిర్వహిస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు విక్రమ్ అన్న టీం వెంటనే ఆ ఊర్లో దొంగతనం చేయడం కోసం బ్యాంక్ దగ్గరికి వెళ్ళగా అప్పటికే ఎస్ఐ సుమంత్ ఆ బ్యాంక్ చుట్టుపక్కలంతా కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ని మఫ్టీలో అక్కడ కాపలా పెట్టి ఉంటాడు. విక్రమ్ ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్లిన సమయంలో అక్కడ ఉన్నటువంటి షాప్ దగ్గర పోలీసు ఉన్నట్టుగా తను గమనించి వెంటనే తన టీం కి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని సైగి చేస్తాడు. దాంతో విక్రమ్ అండ్ టీం వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతూ ఉంటారు. అది చూసినటువంటి పోలీసులు వాళ్ళని తరుముతూ ఉండగా వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతారు. కానీ విక్రమ్ టీం లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం పోలీసులకు దొరికిపోతాడు. దాంతో సుమంత్ ఆ విక్రమ్ గ్యాంగ్ లో ఉన్న వ్యక్తిని చాలా తీవ్రంగా కొట్టి విచారిస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి మాత్రం విక్రమ్ గురించి తన టీంలో ఉన్న ఎవరి గురించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటాడు. అదే సమయంలో విక్రమ్ ఆ సుమంత్ కు ఫోన్ చేసి ఈసారి మేము బ్యాంకుల్లో దొంగతనం చెయ్యం, ఈసారి మేము ఎక్కడ దొంగతనం చేయబోతున్నావో దీన్ని మాత్రం నువ్వు అసలు కనిపెట్టలేవు, దమ్ముంటే మేము ఎక్కడ దొంగతనం చేస్తున్నామో కనుక్కుని అక్కడికి వచ్చి దొంగతనం చేయకుండా ఆపడానికి ప్రయత్నించు అని ఛాలెంజ్ చేస్తాడు. ఇక్కడే మనకు తెలిసేది ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఊర్లో ఉన్నటువంటి గుడిలో చాలా బంగారం ఉంది అని తెలుస్తుంది. నిజానికి ఆ బంగారాన్ని కొట్టేయాలని విక్రమ్ తన టీం తో కలిసి బాగా తీవ్రంగా ప్లాన్ చేస్తూ ఉంటాడు. మరోపక్క సుమంత్ కూడా బాగా ఆలోచిస్తూ విక్రమ్ అండ్ టీం బ్యాంక్ లో దొంగతనం చేయకపోతే ఎక్కడ దొంగతనం చేస్తారో అని బాగా ఆలోచిస్తూ
చాలా తెలివిగా ఆలోచించి ఈసారి ఖచ్చితంగా తను గుడిలో ఉన్నటువంటి బంగారాన్ని దొంగతనం చేయబోతున్నట్లుగా ఉన్నాడు అని సుమంత్ తన టీం మొత్తాన్ని కూడా ముందుగా గుడి దగ్గరికి మఫ్టీలో పంపిస్తాడు. సుమంత్ కూడా ఒక పూజారి గెటప్ లో ఆ గుడి దగ్గరికి చేరుకుంటాడు. ఆ గుడిలో చాలా పెద్ద ఫెస్టివల్ నడుస్తూ ఉంటుంది. లేడీస్ అందరూ కూడా అక్కడికి వచ్చి డాన్స్ చేస్తూ ఉంటారు. విక్రమ్ కూడా తనని ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలి అని ఒక లేడీ గెటప్ లో ఆ గుడి దగ్గరికి చేరుకుంటాడు. అయితే విక్రమ్ ని సుమంత్ అన్న టీం చూసి వెంటనే ఆ విక్రమ్ ని పట్టుకుంటారు. ఈ గొడవలో విక్రమ్ టీమ్ లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా పడవలో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతారు. తర్వాత పోలీసులు విక్రమ్ స్థావరాలన్నిటి మీద కూడా దాడి చేసి చాలా బంగారాన్ని మరియు డబ్బుల్ని కూడా స్వాధీనం చేసుకుని కొన్ని రోజుల తర్వాత తనని తీసుకుని వెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఆ కోర్టులో విక్రమ్ మీద విచారణ జరుగుతూ ఉంటుంది. సుమంత్ విక్రమ్ దగ్గర రికవరీ చేసినటువంటి డబ్బుల్ని బంగారం మొత్తం తీసుకువచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తాడు. జడ్జి ఆ బంగారం మొత్తం కూడా లెక్కించి ఏంటి 100 సవర్ల బంగారం దొంగతనం చేసావా అని అంటూ ఉంటాడు. దానికి విక్రమ్ వెంటనే జడ్జిని చూసి, సార్ నా దగ్గర మొత్తం 200 తులాల బంగారం ఉండాలి, అందులో సగం బంగారం మాత్రమే వీళ్ళు లెక్కలు చూపిస్తున్నారు, మిగతా సగం బంగారం ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. ఆ మాటలు ఉన్న జడ్జి వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ సుమంత్ను చూసి, సమాధానం చెప్పండి, ఈ కేసుని హ్యాండిల్ చేసింది మీరే కదా, తను 200 తులాల బంగారం ఉండాలంటున్నాడు, ఇక్కడ 100 తులాలు మాత్రమే ఉంది, మిగతా బంగారం ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి పాపం సుమంత్ 200 తులాల బంగారాన్నే జప్తు చేసి ఉంటాడు. కానీ సుమంత్ కి తెలియకుండా తన టీంలో ఉన్నటువంటి పోలీసులు సగం బంగారాన్ని సైడ్ చేసి వాళ్ళు పంచుకుని ఉండి ఉంటారు. అయితే అక్కడ బంగారం మిస్ అవడంతో ఆ కేసుని హ్యాండిల్ చేస్తున్నటువంటి సుమంత్దే తప్పు అని కోర్టులో జడ్జి వెంటనే సుమంత్ ను చూసి జప్తు చేసినటువంటి 200 తులాల బంగారంలో 100 తులాల బంగారం మిస్ అయినందుకు తనకి 5 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత సీన్ లో విక్రమ్ జైల్లో ఉండగా పోలీస్ ఆఫీసర్ సుమంత్ కూడా అదే జైలుకి వస్తూ ఉంటాడు. అది చూసినటువంటి విక్రమ్, నన్ను అనవసరంగా జైలుకి పంపించిన వాడిని కూడా జైలుకి వచ్చేలాగా చేశాను అని చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ ప్రజెంట్ గా వస్తుంది. సుమంత్ తన శిక్షణ పూర్తి చేసుకుని రిటైర్డ్ అయిన తర్వాత బహురూపైన పుస్తకాన్ని రాసి దాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాడు. ఆ కార్యక్రమానికి విక్రమ్ తన వైఫ్ అయినటువంటి జిల్మిల్ ని అలాగే తన కొడుకుని కూడా అక్కడికి తీసుకుని వస్తాడు. విక్రమ్ డైరెక్ట్ సుమంత్ దగ్గరికి వెళ్లి సుమంత్ రాసినటువంటి బుక్ ని అడగగా సుమంత్ ఆ విక్రమ్ ను చూసి నవ్వుతూ బుక్ మీద సైన్ చేసి ఆ బుక్ ని విక్రమ్ కి ఇస్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. బస్సులో జీవాని చంపింది ఎవరు? జీవా చనిపోవడానికి ముందు పోలీసులకి ఫోన్ చేసి ఏం చెప్పాడు? జనని బుక్ చేసుకున్న బస్సు జనని ఉన్న బస్ స్టాప్ దగ్గర ఎందుకు ఆగలేదు? అయినా జనని చేజింగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ బస్సు ఎక్కగా ఆ బస్సులో మనుషులు ఎవరో లేకుండా కేవలం ఒక ఐరన్ బాక్స్ మాత్రమే ఎందుకు ఉంది? అసలు ఆ బాక్స్ లో దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఆ ఊర్లో కిడ్నాప్ అయిన అమ్మాయికి ఆ బస్సులో దాగి ఉన్న ఐరన్ బాక్స్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? చివరికి పోలీస్ ఆఫీసర్ కిషోర్ ఆ బస్సులో ఉన్న ఐరన్ బాక్స్ కి చనిపోయిన జీవాకి అదేవిధంగా కిడ్నాప్ అయిన అమ్మాయికి మధ్య ఉన్న రిలేషన్ని కనిపెట్టి ఈ కేసుని సాల్వ్ చేశాడా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి 10 అవర్స్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.